ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన జ్ఞానాంశముగా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వచనములు మనం ధ్యానించుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. యెహోవా యొక్క సేవకులకు వచ్చే స్వాస్థ్యము గురించి మరి ఈరోజు మనం వాక్యంలో ధ్యానించుకుంటున్నాం. దేవుని యందు నిలిచిన వాళ్ళని భక్తులు అంటాము, సేవకులు అంటాం. వీరిద్దరికి ఏమన్నా తేడా ఉందా? వీరిద్దరికి కూడా కొంచెం తేడా ఉందని ఈరోజు మనం వాక్యంలో చూస్తాం. ఏ రీతిగా భక్తులు అంటే దేవుని ఆరాధిస్తూ దేవుని యందు నిలిచి నీతిమత్వంతో జీవించే వారిని భక్తులు అంటాం. వారు ఎటువంటి పాపం చేయకుండా జీవిస్తూ ఉంటారు. ఇది మాత్రమే సరిపోతుందా? మరి సేవకులు ఎవరు? దేవుని నీతిని అనుసరించి జీవిస్తూనే దేవుని యొక్క క్రియలు అనేక మందికి చూపించగలిగిన వారు సేవకులు అవుతారు. అంటే దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఉన్నవాళ్ళు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే కాకుండా వారు దేవుని సేవలో కూడా ఉండాలి. ఎందుకంటే దేవుని యందు నిలిచి ఉండాలంటే మనము ఏమేం కావాలి? మనకి దేవుడు కావాలి, ఇంకొకటి మనకొక మనిషి కావాలి. నీతిమత్వంతో జీవిస్తే నిత్యరాజ్యం వస్తుందంటే అది ఒక్కటి మాత్రమే చాలదని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క క్రియలు చూపించాలి, దేవుని యొక్క ప్రేమను చూపించాలి, దేవుని యొక్క ఆదరణను చూపించాలి. అప్పుడు మాత్రమే దేవుని యందు నిలిచిన మరి స్వాస్థ్యం పొందేవాళ్ళంగా ఉంటాం. అందుకని ఇక్కడ భక్తులు విషయంలో దేవుని యొక్క కృప ఉంటుంది. అయితే దేవుని యొక్క సేవకుల విషయంలో ఆయన స్వాస్థ్యం ఏమిస్తానన్నాడు? నీ పైన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నిన్ను అనేక రీతులుగా హింసించాలనుకునో, వంచాలనుకునో, నీపైన గెలుపు సాధించాలనుకునో, నీపైన ఎటువంటి ప్రయోగం చేయాలనుకునే కార్యాలు మొదలైనను అవన్నీ నీ యొక్క జీవితంలో జరగకుండా వాటిని ఆపగలిగిన వాడు ఎప్పుడు? నీవు ఆయన సేవకుడిగా ఉన్నప్పుడు. అదే స్వాస్థ్యంగా ఇస్తా అన్నాడు. అంతేకాదు, నీపైన అనేక మంది విమర్శలు కురిపించినప్పుడు, నీపైన అనేక మంది నేరారోపణ చేసినప్పుడు, అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు, అప్పుడు కూడా నీపైన చేసిన నేరారోపణ అన్నింటినీ కూడా అపజయాన్ని ఇచ్చి నిన్ను స్థిరపరుస్తాను, నీవే వారిపైన మరి న్యాయం పొందే రీతిగా దేవుడు నడిపిస్తా అన్నాడు. ఈ రెండు గొప్ప మరి కార్యాలు, రెండు గొప్ప విషయాలు, అద్భుతమైన వాగ్దానం ఎవరికి ఉంది? యెహోవా యొక్క సేవకులకు ఉంది. యెహోవా యొక్క సేవకుల అవసరం ఉందా? దేవుని ఆరాధిస్తే కాదా? మరి యెహోవా సేవకులకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వచ్చినప్పుడు ఎవరు ఎదుర్కొంటారు? సంఘము వధువుగా ఎదుర్కొంటుందని. అంటే సంఘం అంటే మనము ఒకడమే కాదు, అనేక మంది కలిసి, విశ్వాసులు కలిసి దేవుని ఎదుర్కొనే సమయం. అంటే దేవుని ఎదుర్కొంటాకే సంఘము ఎదుర్కోవాలంటే ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ మరి దేవుని నీతిమత్వం నిలిచినప్పుడు మాత్రమే అది సంఘముగా ఉండి ఆ సంఘము దేవుని ఎదుర్కొనే వధువుగా ఉంటుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట ఆయన చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేశాను, ఆయన నీతి ఆయనకు ఆధారమయ్యను. నీతిని కవచముగా ఆయన ధరించుకునేను, రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరించుకునేను. 19వ వచనం మనం చూస్తే, యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. సీయోను యొద్దకు యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొని వారి యొద్దకును విమోచన కూడా వచ్చును. ఇదే యెహోవా వాక్కు, నేను వారితో చేయ నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోటించిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు మనకే మాత్రమే కాదు, మన పిల్లలకు కూడా దేవుని ఆత్మ మనకిస్తానని వాక్యంలో చెప్పబడుతుంది. అంటే ఎవరైతే యెహోవా సేవకులుగా ఉంటారో, ఎవరైతే యెహోవా సేవకులుగా మరి జీవిస్తారో వారికి దేవుడిచ్చే స్వాస్థ్యము 59వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, చెడుతనము విసర్జింపబడివాడు దోచబడుచున్నాడు,
న్యాయము జరగపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. ఎందుకంటే సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడాను. కాబట్టి అనేక మంది చెడుతనమును విసర్జించినప్పుడు దోచబడుచున్నారు. అంతేకాకుండా న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. దేవుడు మనుషుల యొక్క జీవితాల్లో వారి యొక్క పాపాలను మరి లేకపోతే వారి యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టి ఉన్న వారిపైన దోచబడుచున్నారు, న్యాయం వారికి జరగకుండా పోయే క్రమం చూశాడు. అంటే దేవుడు ఈ లోకంలో చెడుతనం విడిచిన వాళ్ళని కానీ మరి నీతిమత్వంతో జీవించే వారికి అనేక మంది మరి చేయుచున్న క్రియలు, వారిని దోచబట్టడం కానీ అన్యాయం చేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి దేవుడు కాపాడుతాడు కదంటే దేవుడు కాపాడుతాడు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? వీళ్ళకి సంరక్షకుడు లేకపోవట, మధ్యవర్తి లేకపోవట ఆయన చూచాను. అంటే ఇటువంటి చెడుతనము జరుగుతున్నప్పుడు మనుషులు దేవుని యందు నిలుస్తూ లేకపోతే దేవుని నీతిలో బలపడుతున్నప్పుడు అనేకమైన అపవాది క్రియలు అనేక రీతిలుగా వారు అన్యాయానికి గురవుతున్నప్పుడు మధ్యవర్తి లేకపోవడం ఏంటంటే, మధ్యవర్తి అనేది ఈ సహవాసులు చేసే పని. అంటే ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సేవకుల గురించి కూడా ఒక మాట మనం చూడాలి. సేవకులు అంటే దేవునికి సంబంధించి యాజకులు మాత్రమే కాదు, దేవుని పరిచర్యలు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, దేవుని క్రియలు చేస్తూ చూపించేవాళ్ళు, దేవుని ప్రేమను చూపించేవాళ్ళు, దేవుని యొక్క ఆదరణ చూపించేవాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా దేవుని సేవకులే. మరి దేవుని సేవకులు అంటే యాజకులు మాత్రమే అనుకుంటే, లేకపోతే పరిచర్య చేసేవాడు అనుకుంటే కాదు. దేవుని పరిచర్య అనేది దేవుని యాజకుల నుంచి, మరి దేవుని పరిచర్య చేసేవారి నుంచి, మరి దేవుని యొక్క ప్రేమను చూపించేవారి నుంచి, దేవుని యొక్క మన ఆదరణ చూపించేవారిని, దేవుని యొక్క బిడ్డలకి మరి వారి యొక్క ప్రార్థన విన్నపాల ద్వారా దేవుని సన్నిధి నుంచి వారికి ఉన్న అక్కరణ అవసరాలను లేకపోతే వారికి ఉన్న మరి చెడు పరిస్థితుల నుంచి మార్పును తీసుకొచ్చే రీతిగా వారిని బలపరుస్తూ మరి అనేక మంది చేస్తున్న ప్రార్థనలు శోధన నుంచి బయటికి తీసుకొస్తుంది. పౌలు శిలలు మరి ఆ రాత్రి సమయంలో బంధించినప్పుడు సంఘమంతా కూడి ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు విడిపోయినని మనం వాక్యం విన్నాం. మరి సంఘమంతా చేసిన ప్రార్థనకు సంఖ్యలు విడిపోయే కాదు, అక్కడ గేట్లు కూడా తెరుచుకొని వారు బయటకు రాగలిగినంత గొప్ప కార్యం జరిగిందంటే సంఘం యొక్క బలము, సంఘం యొక్క ప్రార్థన ఎంత బలమైనదో చూపిస్తున్నారు. అట్లా ఆ రీతిగా సేవకుల యొక్క ప్రార్థనలు విన్నపాలు మరి అనేకమైన చెడుతనాన్ని నుంచి మనుషులను రక్షింపగలిగినది. మనుషులకు అనేకమైన అవసరాలు, అనేకమైన కష్ట సమయాల్లో అపవాది క్రియల నుంచి రక్షింపబడగలిగినది. అంటే దేవుని సన్నిధికి చేరే ప్రార్థనలు ఎంతో బలవంతమైనవిగా ఉండాలంటే సహవాసులందరూ కలిసి చేయాలి. దేవుని సేవకులు చేయవలసింది దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ప్రార్థన చేయటం. మరి మనకు అనారోగ్యం ఉన్నప్పుడు చాలామంది ప్రార్థన అవసరతను చెప్తారు. అది అవసరమా అంటే అది అవసరమే. అనేక మంది ప్రార్థనలు శోధన నుంచి తప్పించగలవు, దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరికి తీసుకురాగలవు. అంటే మనకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రార్థన చేస్తారు. అటువంటి సమయంలో దేవుని యొక్క కృప ఆ ప్రార్థనల వలన మరి అక్కడ జరగవలసిన కార్యం నెరవేర్పబడుతుంది. ఇది నిజమా అంటే మనము చూస్తాం. యోనా నినివే పట్టణానికి వచ్చి దేవుని ప్రవచనం చెప్తాడు. 40 రోజుల్లో దేశం నాశనం అయిపోతుంది, మీరు చేస్తున్న అపవిత్రతను బట్టి, మీరు మరి దేవునికి వ్యతిరేకంగా జీవించిన దాన్ని బట్టి అని చేసినప్పుడు వారందరూ కూడి ఉపవాస ప్రార్థన చేస్తారు. వాళ్ళందరూ కూడి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొని మరి నినివే పట్టణానికి మరి కొంతకాలం సమయాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రార్థనా శక్తి ఉంది, బలము ఉంది. అనేక మంది చేస్తున్న ప్రార్థనలు బలపరచబడుతూ మరి దేవుని యందు నిలిచిన వారిని నడిపించేది ఉంటుంది. కాబట్టి మధ్యవర్తి లేకుండా ఉన్న క్రమంలో అనేకులు హింసింపబడుతున్నప్పుడు వాక్యంలో దేవుడు అడుగుతున్నాడు, మధ్యవర్తులు లేరా అంటే దీని గురించి ప్రార్థన చేసేవాళ్ళు లేరా? మరి వాళ్ళు ఉండాలి. వాళ్ళెవరు? సేవకులై ఉంటారు. సేవకుల యొక్క ప్రార్థన అనేక సమస్యల నుంచి రక్షింపగలుగుతుంది. అనేక సార్లు దేవుని పరిచర్యలో శోధనలు మనం వింటుంటాం, అనేక మంది దాడులు జరుగుతున్నట్టు వింటుంటాం. కొన్నిసార్లు అవి ఆగిపోవటము, కొన్నిసార్లు వాటి చేసినకి మరి మనుషులు యుద్ధం చేయకుండానే వాటిని తప్పించిన క్రమం. దేనివల్ల జరుగుతుంది? ఇది అనేక మంది విశ్వాసులు చేసిన ప్రార్థన దేవుని సన్నిధి చేరినప్పుడు మరి చెడుతనం చేసే వారి నుంచి రక్షింపబడే రీతిగా దేవుని కార్యము నెరవేర్చబడుతుంది. ఆ రీతిగా ఉండబట్టే మనము ఇంకా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాము. మరి అనేక స్థలాలలో దేవునికి విరుద్ధముగా చేయకూడని ప్రదేశాలకు కూడా ఇంకా పరిచర్య సాగుతుందంటే మరి దేవుని యొక్క సేవకులు చేస్తున్న మరి విన్నపాలు, ప్రార్థనలు ఆ యొక్క బలముగా పనిచేసినప్పుడు దేవుని క్రియలు జరుగుతుంటాయి. కాబట్టి దేవుని సేవకులు అనేవాళ్ళు
మధ్యవర్తులుగా ఉంటారు దేవునికి మానవులకు మధ్య. వారి యొక్క పాపం నుంచి రక్షించే క్రమంలో, వారి యొక్క క్రియల నుంచి సరిచేసే క్రమంలో, మరికున్న పరిస్థితులను సక్రమమైన రీతిలో నడిపించడానికి బలమైన ప్రార్థనలు అవసరం. కాబట్టి బలమైన ప్రార్థనలు చేసేవాళ్ళు ఎవరు? సేవకులు. మరి ప్రార్థనలో ఉపవాస ప్రార్థన కూడా మనం చూస్తుంటాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే అనేక మంది ఉపవాస ప్రార్థన చేస్తూ మరి వారి యొక్క కార్యములను మర్చిపోకుండా వారి యొక్క కలహాలతోనూ వారి ఇంట్లో ఉన్న పనులతోనూ ఉపవాస ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. అవన్నీ దేవుని సన్నిధికి చేరతాయా? వాటి వలన ఏమన్నా ప్రయోజనం ఉందా? అది కాదు ఉపవాసం అంటే. ఏమని చెప్తాడు? దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడుమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీవు ఆహారము ఆకలిగా ఉన్న వారికి ఇచ్చినప్పుడు, నీ యొక్క బంధువు నిన్ను ఆశ్రయించినప్పుడు, నీవు వానికి ఆశ్రయం ఇచ్చినప్పుడు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకున్నప్పుడు, వస్త్రం ఇంటి కనబడినప్పుడు వస్త్రాన్ని ఇచ్చినప్పుడు, ఇది కదా నేననే ఉపవాసం అంటే. ఉపవాస ప్రార్థన అంటే మనము ఆహారం తగ్గించుకొని నియంత్రించుకొని ఆకలి గొనుచు కూడా ప్రార్థన చేయటం అంటే ఎంతో ఆయాసకరంగా మాకున్నా మేము ప్రార్థన చేస్తున్నాం. అది మాత్రమే కాదు ఉపవాస ప్రార్థన అంటే. ఉపవాసంలో ఉన్నావు అంటే నీకు కావాల్సింది నువ్వు తగ్గించుకుంటున్నావు. అదే సమయంలో నువ్వు ఆదరించగలిగిన వాళ్ళని ఆదరించే క్రమం అంటే. కాడుమాన మోకులు అంటే కాడుమాన పెడితే అది ఆ బానిసత్వపు జీవితం, అటువంటి వాటిని విడిపించమంటున్నాడు. అటువంటి దుర్మార్గపు క్రియలలో మరి పడిపోయిన వాళ్ళ నుంచి లేవనెత్తే క్రమము నువ్వు చేయమంటున్నాడు. ఇంకొకటిగా బాధింపబడిన వారిని రక్షింపమంటున్నాడు. అంటే మనం వెళ్ళిపోయి అన్ని పనులు వదిలేసి బాధింపబడిన రక్షింపము, లేకపోతే ఎవడో కాడుమానం రోగిటం అని కాదు. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న అవకాశాన్ని బట్టి అక్కడ అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటిని తప్పించగలిగిన క్రియలు నీతో పాటు అనేక మంది సేవకులు చేయవలసిన క్రమం. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఇటువంటి శోధనలో ఉన్న వారికి ఆశ్రయాన్ని కల్పించే రీతిగా నువ్వు ప్రయత్నం చేయటం, లేకపోతే ఆ యొక్క అవకాశాన్ని నువ్వు సరిగా చేసుకున్నప్పుడు అది నీ ఉపవాస ప్రార్థనకి ఎంతో బలం చేకూర్చేదిగా ఉంటుంది. అంతేకాకుండా వస్త్రహీనుడికి వస్త్రం ఇమ్మన్నాడు. ఎంత ఉపవాసం చేసి ప్రార్థన చేసి నీ శరీరాన్ని శుష్కింపజేసుకుని నువ్వు ఆకలి కొని ఉన్నా ఆయనను ప్రార్థన చేస్తున్న దానికన్నా నీకు ఉన్న వస్త్రంలో ఎదుటివాడికి లేనప్పుడు ఒకటి ఇచ్చినప్పుడు ఆ ఆదరణ కన్నా మాటే, ఆదరణ కన్నా పనియే దేవునికి నిజమైన ఉపవాసం అంటున్నాడు. భేదాలను ఇంట చేర్చుకోమని ఈ రీతిగా మనము అనేక విషయాలు, అనేక క్రియలు చేయగలిగి ఉండి చేసే సమయంలో ఇది ఎందు నిమిత్తం చేస్తున్నాము, లేకపోతే మేము గొప్ప కోసమో కాకుండా దేవుని యొక్క ప్రేమను, ఆదరణను మనము చూపించగలిగితే దేవుని క్రియలు చూపించే సేవే, పరిచర్యే దేవుని యొక్క సేవకులకు ఉండే లక్షణం. అంటే దేవుని సేవకులంటే దేవుని వాక్యాన్ని బోధించడమే కాదు, దేవుని క్రియలు చూపిస్తూ అనుసరించడమే కాదు, అనేక మందికి నువ్వు చేయగలిగిన సహాయము, వారికున్న కష్టములో, ఇబ్బందుల్లో వారిని ఆదుకొని దేవుని యొక్క ప్రేమను చూపించే రీతిగా నువ్వు ఉన్నప్పుడు నిజమైన ఉపవాసంగా అంటే దేవుని ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడటం ఏంటి? ఎప్పుడు జరుగుతుంది? దేవునితో మనం ఎప్పుడు మాట్లాడతాం? దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడు? మాట్లాడతాడు. ఎట్లా? వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే ప్రతి దినము దేవుని మాట మనం వినవచ్చు. అంటే ప్రతి దినము కూడా మనము వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మాటలు మనకు తెలియజేయబడుతుంది. అంతేగాని దేవుడు వచ్చి మాకు చెప్పలేదని చాలామంది అంటాడు, దేవుడు వచ్చి మమ్మల్ని అడగలేదంటాడు, దేవునికి మేము అడిగితే ఏమని ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయన గ్రంథస్థం చేసి వాక్యం ద్వారా మనకి అనుదినము సెలవిచ్చాడు. దేవుడు అనుదినము మనతో మాట్లాడటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. మనము మాత్రము విననోళ్ళని జనాంగం, కన్నులుండి చూడక, చెవులుండి వినక, ఇంకా దేవుడు మాకు కనబడ్డు, మరి భక్తులకే కనబడతారనుకుంటున్నాం. కానీ దేవుడు అనుదినము నీకు కనబడే క్రమం దేవుని వాక్యం వినటమే. మరి దేవుని వాక్యం వింటున్నాం, మా యొక్క మాటలు దేవుడు వింటాడా? మా యొక్క మాటలు దేవుడికి అందుతాయా? ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడంటే దేవుడు 2 స్థలాలు ఉంటాడు. చెప్తాను ఎక్కడ ఉంటాడో. దేవుడు మరి ఆ 2 స్థలాల్లో ఉన్నప్పుడు దేవుని మనం దర్శించుకోవాలి, అది కూడా చెప్తాను. అయితే దేవుని మాట వాక్యం ద్వారా విన్నాం. మరి మన యొక్క మాట ఏ రీతిగా దేవుడు వింటాడు? మన యొక్క మాట, మన యొక్క మరి ప్రతి విషయం కూడా ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేస్తాం. అంటే దేవునికి మనకున్న సంబంధం ఏంటి? దేవుడు వాక్యం ద్వారా తన యొక్క మాటలను మనకు తెలియజేస్తాడు. మనము ప్రార్థన ద్వారా దేవునికి మన యొక్క విన్నపాలను, మన యొక్క మరి విషయాలు తెలియజేస్తాం. కాబట్టి దేవునికి ముందుగా మనం ఏం చేస్తాం? కృతజ్ఞత చెల్లిస్తాం. దేవా, మేము మాకు ఈ రీతిగా ఉన్నందుకు మరి వందనాలను, హల్లెలూయా ఎందుకు చెప్తామంటే
దేవుడు మన అనేక రీతిలో దీవించిన దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించే క్రమము ప్రార్థన ద్వారా చేస్తాం. మరి అటువంటి ప్రార్థనలో గొప్పదైనది ఉపవాస ప్రార్థన. అంటే దేవునితో సంభాషించటము ప్రార్థనలో జరుగుతుందని చెప్పాం కదా, దేవుని ప్రతి విన్నపాన్ని చేస్తున్నాం కదా, దేవుని యొక్క అనేక క్రియల గురించి చెప్తాం కదా. దేవుడా, మేము ఈ రీతిగా జీవిస్తున్నాము, నీతిమత్వంలో జీవించడానికి కొన్ని కృపను దయచేస్తున్నావు, లేకపోతే నువ్వు ఇచ్చిన మేళకే కృతజ్ఞత చెల్లిస్తూ దేవ నీ కార్యాలు చేస్తూ అని మన వాక్యంలో మనం ప్రార్థనలు చెప్తున్నాం. అయితే ఆ ప్రార్థనలో చెబుతున్న విషయాన్ని మనం ప్రత్యక్షంగా చేయగలిగినదే ముందు చెప్పబడిన ఉపవాస ప్రార్థన. అంటే నీ యొక్క పొరుగువానికి నువ్వు ఆశ్రయాన్ని ఇచ్చి, నీ పొరుగువానికి ఆదరించి, నీ పొరుగువానికి చేయగలిగిన క్రియల్లో నీ ఆదరణ చూపించినప్పుడు అది కదా నిజమైన ఉపవాసం అని ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి ఆ క్రియలు చేస్తూ ఉండడం అనేది ఎవరు జరుగుతుంది? అది సేవకులు. కాబట్టి ఆ సేవకుల ద్వారా, మధ్యవర్తుల ద్వారా ఆ విజ్ఞాపనలు విన్నపాలు లేనప్పుడు మరి ఏమవుతుంది? ఇక్కడ అనేక మంది నీతిమత్వంలో ఉన్న దోచబడుతున్నారు, అన్యాయం చేయబడుతున్నారు. కాబట్టి వీరందరూ దోచబడుతూ అన్యాయం చేయబడుతున్నారు, మధ్యవర్తులు లేరంటే దేవుని ఉగ్రత రాదని కాదు, దేవుని ఉగ్రత ఉంది. కానీ దీన్ని ముందుగా మరి అనేక మంది సేవకులు దాన్ని ఆపగలగరు. అనేక మంది సేవకుల ప్రార్థన, అనేక మంది సేవకుల పరిచర్య, అనేక మంది సేవకుల యొక్క క్రియలు ఆ యొక్క క్రమాన్ని తీసివేసి దేవుని దగ్గరగా చేయగలిగింది ఉంది. కాబట్టి సేవకుల యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం వింటున్నాం. సేవకులంటే దేవుని వాక్యం మాత్రమే కాదు, దేవుని యొక్క క్రియలు చేస్తూ, దేవుని యొక్క పనులు చేస్తూ, దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ ఆదరిస్తూ ఉండాలి. ఎందుకని మరి దేవుణ్ణి మనం ఆ రీతిగా ఆరాధించాలంటే మనకిచ్చిన 2 ఆజ్ఞలు మనం చూస్తే ఏంటి? మొదటిగా నీ దేవుడైన యెహోవాను సేవించు, ఆయన తప్ప వేరే దేవుని సేవించకు. నిజమే, మనం ఆయన మాత్రమే సేవిస్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, నీతిమత్వంతో జీవిస్తున్నాం. మరి ఈరోజు మనం ఆయన యందు నిలుచున్నాం కాబట్టి నీతిమంతులు నేను దేవుని సేవిస్తున్నాను అన్నాడు. రెండవది ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమన్నాడు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను ఇతరులను చూపించగలిగినంతగా ఉండాలి. అంటే ఆయన స్వభావంకి మనం వెళ్ళాలి, ఆయన రీతిగా మనం జీవించాలి. ఆయన వల్లే మనం జీవించాలంటే ఆయన ప్రేమను మనం పంచాలి. మరి దేవుడు నిన్ను ప్రేమించే కదా నేను రీతిగా మనిషిగా చేసి నీకు సమస్తమును పైన ఆధిక్యాన్ని ఇచ్చి నిన్ను రీతిగా దీవిస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని ఆరాధిస్తే సరిపోతుందా? కాదు, నువ్వు మరి ఇతరులను ప్రేమించగలిగిన వాడిగా ఉండాలి. ఇతరులను ప్రేమించడం అంటే ఇతరులను ఆదరించినప్పుడు దేవుని ప్రేమను పంచేవాడిగా ఉంటావు. కాబట్టి దేవుడు అప్పుడు నీ యొక్క నీతిమత్వాన్ని బట్టి నిత్యరాజ్యానికి తన బిడ్డగా నిన్ను స్వీకరించి నిన్ను నీతిమత్వం నడిపించేవాడిగా ఉంటావు. కాబట్టి అది సేవకులకు ఉండవలసిన లక్షణం. భక్తులుగా మనము దేవుని ఆరాధిస్తున్నాము, సేవకులుగా ఆయన యొక్క పరిచర్యలను మనం కొనసాగుతూ ఆ సువార్తను ప్రకటించుతూ ఆయన మాదిరికరముగా జీవిస్తూ ఆయన యొక్క మరి క్రియలు మనం ఇతరుల పట్ల చూపించగలిగినప్పుడు ఆ యొక్క ఉపవాస ప్రార్థనకు ఉన్న ప్రాముఖ్యత కూడా మనం విన్నాం. అంతగా మరి ఆ యొక్క క్రియలు ఉపవాస ప్రార్థన కన్నా మరి ఎన్నో శ్రేష్టమైనదిగా కనబడుతుంది. మరి ఆ రీతి క్రియలు చేసినప్పుడు మన దేవుని ప్రేమను పొందుతాం. ఆ రీతిగా సేవకులు చేయటం అనేది అది తప్పదు. అంటే సేవకులు చేయవలసి ఉందా? ఎవరి ప్రార్థన ఆలకించడం అంటే ప్రార్థన ఆలకిస్తాడు, కానీ అనేక మంది నీతిమంతుల ప్రార్థన, అనేక మంది యొక్క దేవుని యొక్క క్రియలు మనుషులను దేవునిలో నడిపించడానికి కానీ బలపరచడానికి కానీ మరి ఆ రీతిగా దేవుని యొక్క కార్యం జరగడానికి కానీ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సేవకులకు దేవుడు ఇచ్చిన అభయాస్తము స్వాస్థ్యం ఏమైనది? వారిపైన విమర్శించినప్పుడు వాటన్నిటినీ తొలగించి వాటిపైన విజయాన్ని చూపిస్తానన్నాడు. అంతేకాకుండా అన్యాయస్తులు నేరము మోపిన వారి మీదే ఆ న్యాయాన్ని తీర్చగలిగినట్లుగా వారికి స్వాస్థ్యం దేవుడిచ్చాడు. మరి అటువంటి స్వాస్థ్యము పొందిన సేవకులు దేవుని చూడాలనుకుంటే మరి దేవుడు ఎక్కడున్నాడని చూస్తున్నారు? యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వద్దను నివసించుచున్నాను. దేవుడు ఎక్కడ నివసించుతున్నాడని మనం చూస్తున్నాము. ఆయన పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నాడు. దేవుని మనం చూడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి దేవుని మనం కోరుకున్నాం, ఎంచుకున్న నీతిమతంలో జీవిస్తున్నాం. ఆయన ఉండే స్థలం ఏదన్నది పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. ఆయన పరిశుద్ధ స్థలములో అంటే ఆకాశం మహాకాశముల పైన ఆయన ఉంటాడు. అటువంటి పరిశుద్ధ స్థలానికి మనం చేరుకోవాలంటే మరి ఈ లోకం నుంచి మనం మరణించిన తర్వాత మాత్రమే మరి వెళ్ళగలుగుతాం. మరి ఆయన దగ్గరికి చేరాలనుకుంటున్నాం. అయితే అదే సమయంలో ఆయన చెప్తున్నాడు, వినయము కలిగి నలిగిన వారి యొద్దకు వారిని ఉజ్జీవింప చేయటానికి దీన మనస్కులైన వారి యొద్ద కూడా
నేనున్నానన్నాడు. అంటే దేవుని వెతుకుతున్నాం మనం ఎక్కడున్నాడని. మరి మన కనబడ్డని వెతుకుతున్నాం, కానీ దేవుడు ఎక్కడున్నాడని చెప్తున్నాడు. ఎవరైతే ఈ లోకంలో మరి వినయము కలిగి నలిగిన హృదయంతో దీన మనస్కులు ఉన్నారో వారి హృదయంలో దేవుడు ఉంటానన్నాడు. అంటే దేవుని ఎప్పుడో ఎక్కడో మహాకాశంలో పైన ఉన్న పరిశుద్ధ స్థలములో ఆయన ఎదుర్కొనే మరి క్రమములో మరి మనకి ప్రత్యక్షంగా ఎక్కడున్నా అని చెప్పాడు. నలిగిన హృదయాలు కలిగి వినయ మనస్కులై దీన మనసు కలిగిన వారి దగ్గర ఉంటానన్నాడు. కాబట్టి ఆ దీన మనస్సు కలిగి మరి లోకంలో నలిగిన హృదయాలంటే ఎన్నో విషయాలు బాధింపబడుతూ శోధింపబడుతున్న వారిలో ఆయన ఉంటానన్నాడు. అంటే వారికి నీ ఉజ్జీవింప చేయటానికి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉజ్జీవింప చేయటానికి అక్కడ ఉన్నప్పుడు మనం ఎవరిని ఎక్కడికి వెళ్ళాలి, వారిని మనము మరి ఆ ఉద్యమం పరిచేసే రీతిగా మన యొక్క క్రియలు ఉన్నప్పుడు ఆయన మనం చూడగలుగుతాం. మరి దేవుని మనం చూడగలిగిన గొప్ప మహావకాశము దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. ఏమని? నీవు అటువంటి వారిని ఆదరించమన్నాడు. నీ యొక్క క్రియలు దేవుని క్రియలుగా దేవుని ప్రేమను చూపించేదిగా ఉన్నప్పుడు దేవుడు మనకి మరి వారిలో ఉండి కనబడతాడు. కాబట్టి నువ్వు దేవుని చూడదలుచుకున్నప్పుడు ఆ యొక్క కార్యములో నువ్వు దేవుని చూడాలనుకుని నువ్వు చేసే క్రియలన్నీ కూడా ఆయన ప్రత్యక్షతను చూడగలిగిన గొప్ప అవకాశము దీన మనస్కులకు నలిగిన హృదయాలకు మరి ఎవరైతే వినయము కలిగి దేవుని నిలిచున్నారో, ఎవరైతే ఆ రీతిగా శోధనలు సమస్యలు ఒకవేళ మరి అనేక విషయాల్లో ఆదరణకు ఎదురు చూస్తున్నారో వారి పట్ల నీకున్న పరిస్థితులు బట్టి అవకాశాన్ని బట్టి దేవుని సేవకుడుగా నువ్వు చేయవలసిన క్రియలు ఉన్నాయి. దేవుని భక్తుడిగా మాత్రమే జీవించడం కాకుండా దేవుని సేవకుడుగా దేవుని యొక్క క్రియలు మనం చూపించే రీతిగా మన యొక్క పరిచర్య ఉండాలి. అంటే మనం దేవుని వాక్యం మాత్రమే కాదు దేవుని అనుసరించి జీవించటము, దేవుని అనుసరించే కాదు దేవుని ప్రేమను పంచటము, దేవుని ప్రేమను పంచడం ఆదరించటము. అది మనకి తక్కువైనా కూడా దాన్ని మనము తక్కువగా భావించక, అంటే మన యొక్క స్థితికి మన యొక్క ఆర్థిక పరిస్థితికి ఎన్ని విషయాల్లో మనం తగ్గించుకున్నాను అది మనకి తగ్గింపు కాదు, దేవుని హెచ్చింపు మాత్రమే. దేవుని యందు ప్రత్యక్షంగా చూడగలిగిన గొప్ప అవకాశము అక్కడ ఉంటుందన్నాడు. కాబట్టి దేవుని సేవకులుగా ఉన్నప్పుడు దేవుడు ఆ మధ్యవర్తిత్వాన్ని బట్టి అనేకమైన విషయాల్లో ఈ లోకంలో జరిగే క్రియలను ఆపగలిగిన గొప్ప సంకల్పము ఆ మధ్యవర్తులు ఆ సేవకుల దగ్గర ఉందన్నాడు. అటువంటి సేవకులుగా ఉండి దేవుని ప్రేమను పంచేవారిగా ఉంటాం. దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించేవారిగా ఉంటాం. నీ దేవుని ఆరాధిస్తూ నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించే యొక్క ఆజ్ఞలను మనము పరిపూర్తి చేయాలంటే దేవుని ప్రేమను పంచేవారుగా ఉన్నప్పుడు మాత్రం జరుగుతుంది. ఆ రీతిగానే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, దేవుని మనం చూడాలని దేవుని ఎక్కడున్నాడో వెతుకుతున్నాం కదా. ఆయన పరిశుద్ధ స్థలములో నలిగిన వారి మనసులో ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా సేవకుల యొక్క క్రియలు క్రమము దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో నడుస్తూ దేవుని క్రియలు చూపిస్తూ దేవుని యొక్క మరి అనేక పరిశుద్ధులను లేకపోతే అనేక మందిని బలపరుస్తూ ఒక సంఘముగా ఆ సంఘము మరి దేవుని రాక ఎదురు చూసే వధువుగా ఉంటుందని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి దేవునికి సేవకులుగా ఉన్నవారికి దేవుని అభయాస్తం ఏమన్నది, వారి యొక్క పిల్లల తరము కూడా దేవుని యొక్క మరి అద్భుతమైన క్రియలు చూడగలుగుతారు, ఆ మాటలు పలుకగలుగుతారు. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యము అవకాశము దేవుని సేవకులకు దేవుడిస్తున్నాడు. మరి అటువంటి అవకాశాన్ని పొందే రీతిగా మనము దేవుని సేవకులుగా మనము ఉండాలంటే మనము మన యొక్క క్రియలు మన యొక్క ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు మరి ఇవన్నీ కూడా మరి దేవుని సన్నిధిలో చేరే రీతిగా మనము మన చుట్టూ ఉన్న అనేక మంది విషయాల్లో మనము చేయగలిగిన క్రియలు చేస్తూ మనం సహకరిస్తూ వారి యొక్క పరిస్థితులన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో విన్నపం చేసి ప్రార్థన చేస్తూ శోధన నుంచి తప్పించుకునే గొప్ప అవకాశము సేవకులు దేవుడిచ్చాడు. వారికి మంచి స్వాస్థ్యాన్ని దేవుడు దీవించి ఇచ్చాడు. కాబట్టి ఆ స్వాస్థ్యము పొందే గుంపులో మనము కూడా ఉండులాగున దేవుని మనము ఆరాధించుతాం. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరముగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యము ద్వారా మాకిచ్చిన అనేక సంగతులలో తండ్రి నీ సేవకులుగా జీవించగలిగిన భాగ్యము, ఆ సేవకులుగా ఆ యొక్క క్రియలు చేసిన అవకాశము, నిన్ను చూడగలిగిన గొప్ప అవకాశము భాగ్యము ఇస్తాన్నావు తండ్రి. నువ్వు ఇచ్చే ఆ స్వాస్థ్యాన్ని పొందుటకు అంటే మా యొక్క జీవితాల్లో మేము మా యొక్క బిడ్డలము కూడా నీ యొక్క అద్భుత క్రియలు నీ మాటలు పలకగలిగిన అవకాశం నువ్వు ఇస్తానన్న భాగ్యము నీ సేవకులైన ప్రతి వారికి దయచేయలాగా నడిపించము. ఆ గుంపులో మేము కూడా ఉండులాగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపైన నిన్ను చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రులు బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతో నీ శత్రులు బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.